ఓకే, సో మనం మొదలు పెడదామంటే మంగళాచరణ చేసుకొని ఓకే, సో మనం మొదలు పెడదామంటే మంగళాచరణ చేసుకొని ఓం అజ్ఞాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगण रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिते नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో మనము శ్రీమద్ భాగవతం 8వ స్కందం 24వ అధ్యాయం 2వ శ్లోకం నుంచి మనం చర్చించుకోవాలి. రైట్. సో ఇప్పుడు భగవంతుడు ఏమన్నాడో మనం చూద్దామంట రాజుతో. శ్రీ భగవానువాచ సప్తమే హ్యద్యతనాద్ ఊర్ధ్వం అహన్యేతద్ అరిందమా నిమంక్ష్యత్యప్యయాం బోధు త్రైలోక్యం భూర్భువాధికం. భగవంతుడు ఏమంటున్నాడంటే, హే రాజన్, నువ్వు అరిందమ అంటే నువ్వు శత్రువుల్ని జయించగలవు, ఓడించగలవు. సో అలా ఆయన పొగుడుతూ భగవంతుడు అన్నాడు సత్యవ్రత రాజుతో. ఈ రోజు నుంచి 7వ రోజు, ఈ రోజు నుంచి లెక్క పెట్టుకో, 7వ రోజు ఏం జరుగుతుందంటే ఈ 3 లోకాలు కూడా భూవర్ ఇంకా స్వర్, ఈ 3 లోకాలు కూడా సంపూర్ణంగా ప్రళయ జలాలలో మునిగిపోతాయి. త్రైలోక్యాం లీయమానాయాం సంవర్తాంభసి వైతదా ఉపస్థాస్యతి నౌకాచిత్ విశాలా త్వామయేరిత. సో ఈ విధంగా ఎప్పుడైతే ఈ 3 లోకాలు కూడా నీళ్ళల్లో మునిగిపోతాయో, ఒక పెద్ద పడవ నేను పంపిస్తాను ఇక్కడికి, నీ ముందు అది ప్రత్యక్షం అవుతుంది. త్వం తావత్
ఓషధి సర్వా బీజానుచ్చావచాని చ సప్తర్షిభిః పరివృతః సర్వసత్వోపబృంహితః ఆరుహ్య బృహతీం నావం విచరిష్యస్య విప్లవః ఏకార్ణవే నిరాలోకే ఋషీణాం ఏవ వర్చస. దాని తర్వాత హే రాజన్, నువ్వు అన్ని రకాల ఔషధాల గల చెట్లని, వాటి యొక్క విత్తనాలని ఈ యొక్క పెద్ద నౌకలో పడవలో వాటన్నిటితో నింపి, అలాగే దాంతో పాటు ముఖ్యంగా సప్త ఋషుల్ని ఇంకా వారితో సహా అన్ని రకాల జీవుల్ని అందరినీ కూడా ఈ పడవలోకి ఎక్కించి, ఈ విధంగా ఏమాత్రం నిరాశ పడకుండా, కంగారు పడకుండా ఈ విధంగా మీరు వీళ్ళందరినీ తీసుకొని ఈ నౌకలో ఈ ప్రళయ జలాలు సముద్రంలో మీరు చాలా ఈజీగా ప్రయాణం చేయొచ్చు నౌకలో. అప్పుడు మీకు ఇక్కడ వెలుతురు అనేది, ఈ సప్త ఋషులు ఉన్నారు కదా, ఈ మహర్షులు, వీళ్ళందరి నుంచి వెలుగు ఏదైతే వస్తుందో అదే మీకు అక్కడ ఈ యొక్క అంధకారంలో వెలుగుని అందిస్తుంది. దూయమానాం తాం నావం సమీరేణ బలీయసా ఉపస్థితస్య మే శృంగే నిబధ్నీహి మహాహినా. ఈ విధంగా అప్పుడు చాలా పెద్దగా స్ట్రాంగ్ గా గాలులు వీస్తాయి. సో అప్పుడు దానికి పడవ షేక్ అయిపోతుంది. కాబట్టి నీ యొక్క ఈ పడవని ఏం చేస్తావంటే వాసుకి సర్పాన్ని తీసుకొని దాన్ని తాడులాగా వ్యవహరించి నీ నౌకకి కట్టు ఒక సైడు, ఇంకో సైడు వచ్చేసి నా యొక్క నేను మత్స్యావతారంలో వస్తాను, నాకు ఒక కొమ్ము ఉంటుంది అనమాట, హార్న్. మత్స్యావతారంలో మామూలుగా ఫిషెస్ కాలం ఉండవు, మేబీ కొన్ని ఫిషెస్ ఉండొచ్చు. సో ఈ మత్స్యావతారంలో ఉండే భగవంతుడికి ఒక కొమ్ము ఉంటుంది, ఒకటే ముందు, దానికి ఈ వాసుకి కరపాన్ని కట్టేసాయి. ఈ విధంగా అప్పుడు నేను నీకు పక్కనే కనిపిస్తాను, ఈ యొక్క నౌక పక్కనే కనిపిస్తాను, అప్పుడు ఆ వాసుకి సర్పంలో కట్టేసాయి. ఈ విధంగా భగవంతుడు చెప్పాడు అనమాట. అంటే ముందు ఏం జరుగుతుంది, నువ్వు ఏం చేయాలి అనే విషయాన్ని ముందే చెప్పేస్తున్నాడు. 37వ శ్లోకం. అహం త్వాం ఋషిభిః సార్ధం సహ నావం ముదన్వతి వికర్షన్ విచరిష్యామి యావత్ బ్రాహ్మీ నిశా ప్రభు. సో ఈ విధంగా నువ్వు నౌకను నడుపుతూ నీతో పాటు ఋషులతో సహా తీసుకెళ్తూ, ఓ రాజా నువ్వు నౌకలో ఉన్నావు కదా, నిన్ను లాక్కుంటూ నేనే తీసుకెళ్తాను. ఈ యొక్క రాత్రి అంతా కూడా, అంటే ఎప్పటి వరకు అయితే బ్రహ్మదేవుడు కాసేపు పడుకుంటున్నాడు కదా, ఆ కాసేపు పడుకున్నంతసేపు ఇక్కడంతా అంధకారంలో ఉంటుంది, రాత్రి అయిపోతుంది మొత్తం. ఆ సమయంలో ఆ ప్రళయ జలాలలో నేనే మిమ్మల్ని ఈ నౌకను లాగుతూ ఈ జలాల్లో తిప్పుతూ నేను తీసుకెళ్తాను, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రళయం అనేది బ్రహ్మదేవుడి యొక్క రోజులో జరిగింది, అది దినంలోనే జరుగుతుంది, డే టైంలోనే. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇది చక్షుష మన్వంతరం యొక్క ఎండులో, అంటే 6th మన్వంతరం ఎండులో. అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడికి మొత్తం 14 మన్వంతరాలు ఉంటాయి, ఒక రోజు బ్రహ్మలో 14 మన్వంతరాలు ఉంటాయి. ఆ 14 మన్వంతరాల్లో ముఖ్యంగా ఇప్పుడు ఇది 6th మన్వంతరం. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఆల్మోస్ట్ జస్ట్ మధ్యాహ్నం సమయం, ఇంకా మధ్యాహ్నం కూడా అయిందో లేదు అలా అనమాట. మధ్యాహ్నం సమయం అరౌండ్ ఆఫ్టర్నూన్ టైం అవుతుంది. ఆ టైంలో కాసేపు బ్రహ్మదేవుడు పడుకున్నాడు. ఆ కాసేపు పడుకున్నంతసేపు ఇక్కడ అంత అంధకారంలో అన్ని ప్రళయ జలాలు మునిగిపోతున్నాయి కాబట్టి నేను మిమ్మల్ని, మీరేం కంగారు పడవలసిన అవసరం లేదు, నేను మిమ్మల్ని తిప్పుతాను. సో
మనకి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఆచార్యులు చెప్తున్నారు, అలా అది మామూలుగా అయితే రాత్రి కూడా పడుకుంటారు నార్మల్గా బ్రహ్మదేవుడు, కానీ ఆ రోజు కాస్త ఇలా భగవంతుడి ఒక లీల, ఆయన కోరిక మేరకు బ్రహ్మదేవుడు కాసేపు అలా ఆయనకు నిద్ర వచ్చిందంట, కాసేపు నిద్రపోవాలనుకొని నిద్రపోయాడంట కాసేపు. సో దీన్ని ఇక్కడ రాత్రిని చెప్తున్నారు. ఇది యాక్చువల్లీ బ్రహ్మ యొక్క దినమే, కానీ ఆయన పడుకుంటున్నాడు కాబట్టి ఆయనకి ఇప్పుడు అది రాత్రి లాగానే వివరిస్తున్నారు అన్నమాట, ఇక్కడ వివరిస్తున్నారు దాన్ని. సో దీని గురించి రూపగోస్వామిపాదులు కూడా లఘు భావతామృతంలో విస్తృతంగా చర్చించారంట. ఆయన అనాలసిస్ గురించి ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడైతే అసలు అగస్త్య ముని శపించాడో స్వయంభూ మనును, డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ స్వయంభూ మను ఏ డివాస్టేషన్ టుక్ ప్లేస్. తన స్వయంభూ మను శపించిన కారణంగా ఒక ప్రళయం జరిగిందంట. ఈ ప్రళయం గురించి మత్స్య పురాణంలో వర్ణించబడిందంట. చూడండి, మత్స్య పురాణం కూడా ఒకటి, అందులో వర్ణించబడింది. సో అక్కడ చెప్పారంట, ఇలా చాక్షుష మనవంతరంలో భగవంతుడి యొక్క కోరిక మేరకు అలా సడన్ గా ఒక ప్రళయం వస్తుంది. ఈ విషయము మార్కండే ఋషి విష్ణు ధర్మోత్తర అనే శాస్త్రంలో కూడా రాశారంట. సో మనువు కాలం ముగిసే సమయానికి ఇలా కంపల్సరీ ఒక ప్రళయం రావాలి అని రూల్ ఏం లేదు, అప్పుడప్పుడు అలా ప్రళయం వస్తుంది. అందులో ఇలా చాక్షుష మన్వంతరంలో ఇలా అయింది. అది భగవంతుడి యొక్క మాయాశక్తి యొక్క ప్రభావంతో. ఎందుకంటే భగవంతుడు ఇలా సత్యవ్రత మునికి ఇలా ప్రళయం ఎలా ఉంటుందో చూపించాలనుకున్నాడు. సో ఈ విషయం గురించి ఏకగ్రీవిస్తున్నారు మన శ్రీధర్ స్వామి ఆచార్యులు కూడా. సో లఘు భావతామృతంలో ఇలా, అందుకనే కొన్ని శ్లోకాలు దీనికి సంబంధించినవి కూడా రాశారనమాట. అవి ఇక్కడ మనకు ప్రభుపాల్ ద్వారా కోట్ చేశారు. సో మనకి ఆచార్యులు ప్రభుపాల్ ద్వారా ఇలా ఏవైతే తాత్పర్యాల్లో విషయాలు ఇస్తారు కదా, డీటెయిల్స్, అవన్నీ కూడా అలా రకరకాల ఆచార్యుల యొక్క తాత్పర్యాల్లోంచి, లేకపోతే పురాణాల్లోంచి, ఇతిహాసాల్లోంచి, వేరే వేదిక గ్రంథాల్లోంచి వెలికి తీసి మనకి ఇస్తున్నారు అన్నమాట. సో ఒకసారి మనం అనుకోవచ్చు, అదేంటి ఇది తాత్పర్యంలో ప్రభుపాలే రాశారు కానీ ఇక్కడ అనువాదంలో లేదు కదా అని. సో డీటెయిల్స్ ఇక్కడ ఉండకపోవచ్చు, మనకి వేరే పురాణాల్లో దొరకవచ్చు డీటెయిల్స్. సో అవి మన ఆచార్యులు తీసి మన కోసం పెట్టారు. సో మనం ఇక్కడ నుంచి అలా ఇప్పుడు అన్ని మొత్తం మత్స్య పురాణం చదివితే కానీ మనకి ఆ విషయం అర్థం కాదు. కానీ ఇప్పుడు ఇక్కడ మన ఆచార్యుల కృపతో ఈజీగా మనకు ఆ విషయాన్ని ఇక్కడ పెట్టారు కాబట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. నెక్స్ట్ 38వ శ్లోకం. మధీయం మహిమానం చ పరం బ్రహ్మేతి శబ్దితం విత్స్యనుగృహీతం మే సంప్రశ్నైర్వివృతం హృది. సో ఇక్కడ ఏమంటారంటే అనువాదంలో, ఈ విధంగా ఆ సమయంలో నువ్వు అన్ని కూడా నా దగ్గర నుంచి సరైన ఆదేశాలు నిర్దేశాలు పొందుతావు, నా యొక్క విశేష కృపను నువ్వు పొందుతావు. ఇలా నువ్వు చేసే ప్రశ్నలు ముఖ్యంగా అవి నా యొక్క గురి మహిమలకు సంబంధించినవి కాబట్టి నన్ను పరబ్రహ్మ అంటారు. కాబట్టి ఇవన్నీ కూడా నీకు హృదయంలో అన్ని కూడా ప్రకాశించబడతాయి. కాబట్టి నీ ప్రశ్నలకి జవాబులు అన్ని కూడా నీకు హృదయంలో అన్ని తెలిసిపోతాయి. సో ఈ విధంగా నా గురించి నువ్వన్నీ కూడా తెలుసుకుంటావు, అర్థం చేసుకుంటావు అనేసి ఇక్కడ భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు అనమాట సత్యవ్రతం రాజుకి. ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడు. మనం ఏం అర్థం చేసుకోవాలనుకున్నా అది భగవంతుడు తలుచుకుంటే మనం దాన్ని అర్థం చేసుకోగలం, భగవంతుడిని కూడా అర్థం చేసుకోగలం. ఇదంతా కూడా భగవంతుడి యొక్క కృప కారణంగానే జరుగుతుంది. ఎప్పుడు కూడా యాక్చువల్లీ మనం భగవంతుడే మనకి స్మరణ శక్తి. సర్వస్యజాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. ఈ స్మృతి జ్ఞానము అన్ని కూడా భగవంతుడే మనకి ఇస్తాడు. ఇది భగవంతుడి యొక్క కృప, రైట్? సో అందుకనే ఇక్కడ చెప్తున్నాను మన భగవంతుడు, కంగారు పడదు, నీకు అన్ని తెలియజేస్తాను, నీ హృదయంలో అన్ని ప్రకాశితమవుతాయి. సో రివీల్ చేస్తాను, అది భగవంతుడి యొక్క శక్తి. తన బ్రహ్మ కూడా అలే చేస్తాడు, తేనే బ్రహ్మ హృదయాది కవయే. సో మొదటి శ్లోకంలో భాగవతంలో వస్తుంది. సో ఆ విధంగా ఇక్కడ భగవంతుడే అన్ని కూడా
ఇక్కడ ఈయనకి తెలియజేస్తాను అని చెప్తున్నారు సత్యవ్రత రాజు. సో మరి భగవంతుడు అందరికి ఎందుకు తెలియజేయాలా అంటే ఎవరు ఎంతగా శరణాగతులు అది భగవంతుడికి తెలుసు. సో ఆ విధంగా భగవంతుడు చూసి ఎవరు ఎంత ఈ రాజు సంపూర్ణంగా శరణాగతుడు, భగవంతుడు యొక్క శుద్ధ భక్తి చేస్తున్నాడు కాబట్టి భగవంతుడు ఆయనకి డైరెక్ట్ గా ఎన్నో శిక్షణలు ఇస్తున్నాడు. రైట్. సో ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తైవ భజామ్యహం. ఎవరు ఎలా భగవంతునికి సమర్పించుకుంటారో దాని తర్వాత ఆరాధించుకుంటారు ఆ విధంగానే భగవంతుడు కూడా ఆ సమర్పణ ఆరాధన శ్రద్ధ చూసి దాని ప్రకారం అలాగే భగవంతుడు కూడా దాని యొక్క భక్తులతో ఆదాన ప్రదానం చేస్తారనమాట. సో ఈ విధంగా ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే సో ఇక్కడ అందుకే చెప్తున్నారు అనమాట, ఇప్పుడు మన బద్ధ జీవులన్నీ కూడా ప్రకృతి నియమాలు అనుగుణంగా వాళ్ళ మీద నడుస్తాయి, కార్యాలు చేస్తారు. కానీ ఎవరైతే సంపూర్ణంగా భగవంతుడికి శరణాగతులో ఈ బహిరంగ శక్తి వాళ్ళని స్పర్శించను కూడా స్పర్శించదంట. సో ఇక్కడ అదే చెప్తారు మనకి. చాలా మంచి పాయింట్ రాశారు ఇక్కడ తాత్పర్యం ప్రభుపాద. సో ఇలా మాయ ద్వారా ప్రభావితం కాని వ్యక్తి అంటే భగవంతుడి యొక్క విశేష కృపకు పాత్రుడయ్యారని అర్థం. మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఇలా ఎవరైతే భగవంతుడికి శరణాగతం అవుతారో వాళ్ళు మాత్రమే ఎంతో ఈజీగా ఈ యొక్క మాయా నుంచి ప్రభావాన్ని నుంచి ముక్తులైపోగలుగుతారు. మాయా ప్రభావానికి ఇప్పుడు రారు. సో అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ విధంగా. సో ఇప్పుడు the more one is purified, the more he wants to know about Supreme, the more Lord reveals him. సో అలా మనం ఎంత శుద్ధంగా మారుతాము భక్తి చేసుకొని, ఎంత శుద్ధతతో భక్తి చేసుకుంటాము, తద్వారా మనం ఇంకా భగవంతుడిని బాగా మనం అర్థం చేసుకోగలం, ఇంకా చేసుకోవాలనే కోరిక కూడా పెరుగుతుందంట మనకి. భగవంతుడు అనంతం, ఎంత తెలుసుకున్నా భగవంతుడి గురించి ఇంకా అది తక్కువే. తెలుసుకోవాలనే ఇంకా తపన అనేది ఎప్పుడు కూడా నశించిపోదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు విన్నారు భగవంతుడి గురించి, భగవంతుడు అనంత లీలలా అది ఇంకా చెప్పండి, ఇంకా వినాలనుకుంటున్నాం అలా అనమాట. సో ఈ విధంగా రకరకాల భక్తులకి భగవంతుడు ఆయన గురించి చాలా నాలెడ్జ్ ఉంది. భగవంతుడి యొక్క విషయం తెలుసుకోవాలంటే చాలా పెద్ద విషయం, చాలా మ్యాటర్ ఉంది. సో ఆ విధంగా ఏ లెవెల్లో ఉంటే భక్తులు ఆ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఆ లెవెల్లో ఎంత అర్థం అవుతుందో అంతే భగవంతుడు వాళ్ళకి అర్థం చేస్తారనమాట. అందుకే 3 లెవెల్స్ భగవంతుడిని మనం అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవాన్ ఇది సత్యది. సో ఇంక భగవద్గీతలో మనకి చెప్తారు ప్రభుపాద, భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా చెప్తారు, తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానచ్చం తమః నాశయామ్యద్బుద్ధ స్భావస్తు జ్ఞాత్వా దీపేన భాస్వత. సో భగవంతుడు ఏమంటాడంటే గీతలో, నేను వాళ్ళ హృదయాల్లో ఉంటాను, ఒక జ్యోతి వెలుగునిచ్చే అంధకారాన్ని అలా తొలగిస్తుంది, నేను సరైన జ్ఞానోదయం చేసి వాళ్ళ హృదయంలో ఉన్న అంధకారాన్ని తొలగిస్తానని చెప్తున్నారు. జ్ఞాన దీపంతో వారి యొక్క అజ్ఞానాన్ని తొలగిస్తానని చెప్తారు భగవంతుడు. ఇత్తమాదిశ్య రాజానాం హరిర్ అంతరధీయత సోన్వైక్షత తం కాలం యం ఋషికేశో ఆదిశత్. అనువాదం వచ్చేసి ఏంటంటే, ఈ విధంగా భగవంతుడు సత్యవ్రత రాజుకి అన్ని విషయాలు చెప్పాడు. నెక్స్ట్ 7 రోజుల తర్వాత ప్రళయం వస్తుంది, అప్పుడు ఏమేమి చేయాలి స్టెప్ వైజ్ అన్ని చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత భగవంతుడు అదృశ్యమైపోయాడు. ఇంకప్పుడు ఈ సత్యవ్రత రాజు ఆలోచించాడు, భగవంతుడు ఏమో చాలా విషయం మాకు చెప్పేశాడు, ఇలా ఇదంతా విని సత్యవ్రతం అని ఒకసారి ఆలోచించడం మొదలు పెట్టాడంట సత్యవ్రత రాజు. ఆస్థీర్య దర్బాన్ ప్రాకూలాన్ రాజర్షిః ప్రాగుదన్ముఖః
నిశసాదా హరే ప్రభో పాదౌ చింతయన్ మత్స్యరూపిణః. దాని తర్వాత ఆఫ్టర్ స్పీకింగ్ కుష విత్ ఇట్స్ టిప్స్ పాయింటింగ్ ఈస్ట్ ద సెయింట్లీ కింగ్. ఇప్పుడు కుష గ్రాస్ ఉంటుంది కదా, ఆ గడ్డిని దాని యొక్క టిప్స్ అవి తూర్పు తరఫున దిక్కు చూసే విధంగా పెట్టే విధంగా ఇప్పుడు స్ప్రెడ్ చేశారు మ్యాట్ని, కుష గ్రాస్ని స్ప్రెడ్ చేసి ఆ విధంగా ఆయన నార్త్ ఈస్ట్ ఫేస్ చేసుకుంటూ ఆ గడ్డి పైన కూర్చొని ఇప్పుడు భగవంతుడి పైన ధ్యానం చేయడం మొదలు పెట్టాడంట. భగవంతుడి పైన ధ్యానం చేస్తూ కూర్చున్నాడంట. సో అలా భగవంతుడి పైన ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. ఏ భగవంతుడు అయితే మత్స్యావతారంలో వచ్చాడో మత్స్య రూపం పైన ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు భగవంతుడి పైన, విష్ణువు పైన. ఏం జరిగిందంట? తథా సముద్ర ఉద్వేలః సర్వదా ప్లవయాన్మహి వర్ధమానో మహామేఘైర్ వర్షద్భిః సమదృశ్యత. మేఘాలన్నీ వచ్చేసాయి, పెద్ద వర్షం మొదలైపోయింది. సత్యవ్రత రాజు దేకారు, ఆయన సొంతంగా కళ్ళతో చూస్తున్నాడు. ఇలా పెద్ద పెద్ద మేఘాలు వస్తున్నాయి, పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నాయి, గర్జిస్తున్నాయి మేఘాలు, గట్టిగా గర్జిస్తున్నాయి మేఘాలు. అలా గట్టిగా గర్జించి మేఘాల్లోంచి ఎంతో ఎన్నది కూడా పడుతున్నాయి అనమాట, ఎంతో వాన పడుతుంది. ఇలా వాన పడి 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 సముద్రాలు కూడా ఉప్పొంగిపోయి నీళ్ళతో ఇప్పుడు ఈ యొక్క పృథ్వీ పైన ఎంతో భూమి ఉంది కదా, ఆ భూమిని అంతా కూడా ముంచేస్తున్నాయంట వాళ్ళ జలాల్లో. అలా భూమిని ముంచేస్తున్నాయి జలాల్లో. అప్పుడు సత్యవ్రత రాజుకి అర్థమైపోయింది భగవంతుడు అన్న సమయం ఆసన్నమైంది అని. ధ్యాయన్ భగవతా దేశం దదృశేనావమాగతాం తామారూరోహ విప్రేంద్రైర్ ఆధాయౌషధివీర్ధః. ఇలా సత్యవ్రత రాజు అప్పుడు భగవంతుడి యొక్క అన్ని ఆదేశాలని గుర్తు తెచ్చుకున్నాడు. ఏం చేయలేని స్థితిలో ఆల్రెడీ భగవంతుడు చెప్పి వెళ్ళిపోయాడు 7 రోజుల క్రితమే. దాని ప్రకారం పరీక్షిత్ మహారాజు సత్యవ్రత మహారాజు అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. సో ఆయన చూశాడు, ఆయన కళ్ళ ముందే ఆయన దగ్గరికి ఒక పెద్ద నౌక వచ్చేసింది. వెంటనే అన్ని రకాల ఔషధ గులాలు ఉన్న లత, ఇంకా చెట్లని, విత్తనాలు అన్ని, ఇంకా మహా బ్రాహ్మణులు, సాధువులు, ఋషులను, సప్త ఋషులను అందరినీ కూడా బూటికి ఇచ్చేశారు. తమోచుర్ముణయ ప్రీత రాజంధ్యాయస్వకేశవం సవైన సంకతాదస్మాత్ అవితాశం విదాస్యతి. ఈ విధంగా అక్కడ ఉన్న ఋషులు, మునులు, బ్రాహ్మణులు అందరూ ఈ రాజు పట్ల ఎంతో సంతృప్తి చెంది ఆయనతో అన్నారు, హే రాజన్, మీరు భగవంతుడు ఆ కేశవుడి పైనే ధ్యానం చేసుకోండి, ఆయనే మనల్ని ఇటువంటి ఆపద నుంచి రక్షిస్తాడు, ఆయన మన బాగోగులు చూసుకుంటాడు, భగవంతుడిని ఆరాధించుకొని ధ్యానం చేసుకోండి భగవంతుడి పైన అని చెప్తాడు. సోనుద్యాతస్తతో రాజ్ఞ ప్రాదురాసీన్ మహార్ణవే ఏకశృంగాధరో మత్స్యో హైమోనియుత యోజన. అప్పుడు ఇంకా రాజు నిరంతరం అలా భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటున్నాడు. ఆ సమయంలోనే ఇప్పుడు నౌకలోకి ఎక్కేశారు అందరూ, కానీ ఇప్పుడు నౌకను నడిపేది ఎవరు? భగవంతుడే కదా. ఇప్పుడు ఆయన మళ్ళీ భగవంతుడి పైన ధ్యానం చేస్తున్నప్పుడు భగవంతుడు ఒక బంగారు చేప రూపంలో, పెద్ద బంగారు చేప, చిన్నది కాదు, పెద్ద చేప రూపంలో ఒక కొమ్ము కూడా ఉంది. ఎంత పెద్దదంటే దాని మత్స్య అవతారంలో వచ్చిన భగవంతుడు యొక్క విస్తీర్ణ ఎంత పెద్దగా మత్స్య అవతారం తీసుకున్నాడంటే భగవంతుడు 8 మిలియన్ల మైళ్ళు, 8 మిలియన్ మైల్స్, చిన్నది కాదండి, చాలా పెద్దది. ఈ యొక్క మొత్తం బ్రహ్మాండం అనేది 4 బిలియన్ మైళ్ళ వెడల్పు ఉంటుందన్నమాట విస్తీర్ణం. సో కాబట్టి ఇందులో పెద్ద చేపనే మన గర్భదా సముద్రం మొత్తం అంతా ముంచేసింది కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే అంత మునిగిపోయాయి కాబట్టి ఇప్పుడు మహాసముద్రం లాగా తయారైంది అనమాట అందులో ఇది ఒక పెద్ద చేప. ఇప్పుడు భగవంతుడి పెద్ద చేప అవతారం తీసుకున్నారు, మత్స్య అవతారం. 8 మిలియన్ల మైళ్ళ పొడవు అంట ఈ చేప యొక్క, మత్స్య అవతారం యొక్క సైజు.
నిబధ్యనావం తచ్ఛృంగే యతోక్తో హరినా పురా వరత్రేణాహినా తుష్టావ మధుసూదనం. ఈ విధంగా భగవంతుడు ఇచ్చిన ఆదేశాలన్నీ అనుసరిస్తూ రాజు ఆ యొక్క పడవని ఆ యొక్క మత్స్యావతారంలో ఉన్న భగవంతుడి యొక్క హార్న్ అంటే మన కొమ్ముకి వాసుకి సర్పంని తాడులాగా వ్యవహరించి యూజ్ చేసుకొని కట్టేశాడు. ఈ విధంగా ఎందుకంటే భగవంతుడే చెప్పాడు అలా చేయాలని, అందుకే అలాగే చేసేసి భగవంతుడికి ప్రార్థనలు అర్పించుకోవడం మొదలు పెట్టాడు. ఎందుకంటే ఆయన తెలుసు ఈ మత్స్యావతారంలో వచ్చింది భగవంతుడు స్వయం అని. ఇప్పుడు అందుకే రాజు ఇప్పుడు ఆ భగవంతుడికి ప్రార్థనలు అర్పించుకుంటున్నారు. ఏమని? శ్రీరాజోవాచ అనాద్య విద్యోపహతాత్మ సంవిదస్ తన్మూల సంసార పరిశ్రమాతురా యదృచ్ఛయోపశ్రితయం ఆప్నుయుర్ విముక్తిదో న పరమో గురుర్భవాన్. రాజు ఏమంటారంటే, భగవంతుడే కృప ద్వారా ఎవరైతే వారి యొక్క ఆత్మజ్ఞానాన్ని కోల్పోయారో సమయకాలంలో ఎంతో కాలం నుంచి, ఇంకెవరైతే అజ్ఞానత కారణంగా ఈ భౌతిక బద్ధ జీవన అవస్థలో ఇరుక్కుపోయారో, మొత్తం దుఃఖాలతో నిండిపోయిన జీవితంలో, అలాంటి వారికి భగవంతుడి యొక్క భక్తుడిని కలిసి అవకాశం లభిస్తుంది. I accept that Supreme's personality embodied as a supreme spiritual master. నేను భగవంతుడిని నా యొక్క పరమ గురువుగా స్వీకరిస్తున్నాను అని చెప్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా ఇదంతా కూడా భగవంతుడి కృప ద్వారానే మనకు ఒక అవకాశం దొరుకుతుంది. భగవంతుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యం, ఇదంతా కూడా భగవంతుడి కృప. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ఏముంటుంది అంతా, అందరూ భౌతికవాదులు, దుఃఖాలు, అన్ని రకాల కష్టాలు ఇవన్నీ ఉంటాయి. ఇందులో ఒక భక్తుల యొక్క సాంగత్యం దొరకడం అనేది భగవంతుడి కృప అని చెప్తారు ఇక్కడ రాజు. ఇక భగవంతుడే మన పరమ గురువు. అసలైన పరమ గురువు భగవంతుడు. అన్ని ఆయన నుంచి కదా అందరు తెలుసుకునేది. ఎంతమంది గురువులైనా అంతా కూడా భగవంతుడి నుంచే నేర్చుకుంటారు. సో అందుకని ఆయన పరమ గురువు అని చెప్తున్నారు ఇక్కడ తాత్పర్యంలో ప్రభుపాదుల వారు. అంతేకాకుండా భగవంతుడికి మన బద్ధ జీవాత్మ యొక్క కష్టాలు, సమస్యలు, కర్మ ఫలితాలు, అన్ని పూర్వజన్మ, అన్ని విషయాలు తెలుసు మన గురించి. కాబట్టి ఇలా అప్పుడప్పుడు భగవంతుడు రకరకాల అవతారాలు తీసుకొని మన కోసమే వస్తారు. ఒక్కొక్కసారి ఆయన తన యొక్క పార్షదుల్ని ఎవరైనా పంపిస్తారు, తన యొక్క ప్రతినిధిగా చేసుకొని ఎవరినైనా పంపిస్తారు. ఏదైనా సరే అండి, భగవంతుడు స్వయంగా వచ్చి ఆయన గురువుగా శిక్షణ ఇవ్వచ్చు మనకి, లేకపోతే ఎవరైనా పంపించి వారి ద్వారా ఆయన శిక్షణల్ని ప్రచారం చేయించవచ్చు మనకి. తద్వారా ముఖ్య ఉద్దేశం అంటే బద్ధ జీవాత్మలని ఉద్ధరించడం. వారిని ఇప్పుడు ఇక్కడ ఎన్నో రకాల కష్టాలు ఎవరైతే పడుతున్నారో బద్ధ జీవుని ఉద్ధరించడానికి భగవంతుడు వస్తాడు, లేకపోతే ఎవరిని పంపిస్తాడు. సో ఈ విధంగా భగవంతుడు ఎల్లప్పుడూ ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఎలా ఈ బద్ధ జీవిని భగవద్ధామానికి తీసుకెళ్ళాలి, లేకపోతే ఎలా ఈ యొక్క కష్టాలు దుఃఖాల నుంచి ముక్తి పర్మనెంట్ గా పొందేలా చేయాలి. చాలా మంది ఏంటంటే షార్ట్ కట్స్ ట్రై చేస్తుంటారు, కానీ షార్ట్ కట్స్ ఏం పనిచేయవు ఇక్కడ. సో ఇక్కడ దేర్ఫోర్ ఈజ్ అడ్రస్ యాజ్ పరం గురు భవాన్. భగవంతుడే పరం గురువు అన్నమాట. సో అలా యాక్చువల్లీ భగవంతుడి యొక్క ప్రతినిధి కూడా అలా భగవంతుడి యొక్క గుణమహిమల్ని కీర్తిస్తూ ప్రచారం చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆయన కూడా భగవంతుడి యొక్క ఆదేశాలనుసారంగానే ప్రచారం చేస్తాడు. అలా చూడ్డానికి ఆ వ్యక్తి, అలా ప్రచారం చేసే వ్యక్తి సాధారణ మనిషిలకు కనిపించవచ్చు, కానీ ఆయన భగవంతుడి తరఫున భగవంతుడి ప్రతినిధి అయి ప్రచారం చేస్తున్నాడు కనుక అతన్ని మనం ఒక సాధారణ మనిషిగా చూడకూడదు. ఇస్ దేర్ ఫార్ సెడ్, అప్పుడే అందుకే అన్నారు ఆచార్యం మాం విజానీయాత్. సో ఇలా ఎవరైతే ఆచార్యులు భగవంతుడి తరఫున పనిచేస్తున్నారో, సేవ చేస్తున్నారో,
సో వారిని మనం భగవంతుడిలాగే సమానంగా ఆరాధించుకోవాలి, పూజించుకోవాలి. సాక్షాధరిత్వేన సమస్త శాస్త్రే తథా భావ్యతైవ సద్భిః కింటు ప్రభోర్య ప్రియ ఏవ తస్య వందే గురు శ్రీ చరణారవిందం. సో ఈ విధంగా విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఈ యొక్క మార్నింగ్ గురువాష్టకాన్ని ఆయన రాశారు. అందుకనే ఆయన ఇక్కడ చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా మనకు అర్థం చేసుకోవాలి గురువు యొక్క స్థానాన్ని. మనకు ఎవరైతే భగవంతుడి గురించి తెలియజేస్తున్నారో అన్న ప్రతినిధి మనకు ఆయన శిక్షణని మనకు అందిస్తున్నారో ఆయన స్థానాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన భగవంతుడికి ఎంతో ప్రియమైన వాడు, ఆయన భగవంతుడి యొక్క ప్రతినిధి కాబట్టి ఆయన్ని అలా సన్మానించాలి. అలా ఆ విధంగా బద్ధజీవులను ఉద్ధరించడం కోసమే ఆయన సేవ చేస్తున్నారు అనే విషయాన్ని గుర్తించాము. నెక్స్ట్ 47వ శ్లోకం. జనో బుధోయం నిజ కర్మ బంధన సుఖేచ్ఛయా కర్మ సమీహతే సుఖం యత్సేవయా తాం విధునోత్య సన్మతిం గ్రంథిం సభిన వింద్యాత్ దృఢయం సనో గురు. ఒక బద్ధ జీవాత్మ ఈ భౌతిక ప్రపంచంలో ఆనందం కోసం వెతుకుతూ ఆనందంగా బతకడానే కోరికతో రకరకాల కార్యాలు చేస్తారు, రకరకాల కర్మలు చేస్తారు ఈ బద్ధ జీవాత్మ. కానీ ఫలితం ఏంటి? దుఃఖం మాత్రమే మిగులుతుంది. కానీ అదే మనం భగవంతుడికి సేవ చేసుకుంటే అప్పుడు మనము ఈ రకాల సర్వరకాల దుఃఖాలు కష్టాల నుంచి ముక్తులమైపోయి ఇలా అనవసరంగా అక్కడ సుఖం ఉందనేసి భౌతిక విషయాలు వస్తువులు వెనకాల తిరగడం మానేసి మనం ఈ విధంగా అసలైన ఆనందాన్ని అనుభవించగలుగుతాం భక్తి మార్గంలో. సో అందుకే ఆయన ప్రార్థించుకుంటున్నాడు ఏంటంటే, రాజు ఈ విధంగా, ఓ పరం గురువైన పశ్చాధారమా, దయచేసి నా యొక్క ఈ బంధనాల్ని, భౌతిక బంధనాన్ని, అహంకారాన్ని, కోరికలు వీటన్నిటి కూడా తెంచేసాయి ఈ భౌతిక ప్రపంచంతో పాటు ఉన్న. సో ఈ విధంగా యాక్చువల్లీ ఈ విధంగా అందరూ కూడా భౌతికంగా భోగించి ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు, కానీ లాస్ట్కి సఫరింగే దొరుకుతుంది, లాస్ట్కి అది దుఃఖాన్ని మిలుస్తుంది. ఈ విధమైన జ్ఞానం లేక ఎన్నో రకాల కష్టాలు పాలవుతున్నారు ఎవరు? చాలా మంది బద్ధజీవులు కూడా. దీన్ని అవిద్య అంటారు, అజ్ఞానత అంటారు. అసలైన విద్య ఇదే, ఇది లేదు ఎవరి దగ్గర. సో ఈ విధంగా ఇక్కడ ఆనందం దొరుకుతుంది, ఎక్కడ ఆనందం దొరుకుతుంది, మొత్తం జీవితాంతం అంతా అలా తిరుగుకుంటూనే నష్టం చేసేస్తున్నారు. రకరకాల కార్యాలు చేస్తున్నారు కానీ దొరకట్లేదు. సో ఇక్కడ మనం చూస్తున్నాం మహారాజు ప్రత్యేకత ఏమి కోరుకుంటారు భగవంతుడి గురించి, ఏం కోరుకుంటున్నారు? నా యొక్క ఈ భౌతిక బంధనాన్ని, నేను ఇక్కడ భోగించి ఆనందాన్ని అనిపిస్తున్నాను భ్రమను తొలగించేసేయండి, మీరే నా గురువు, మీరు ఆ విధంగా నా పైన ఈ సమస్యల్ని నాకు పరిష్కారం చేయండి. నెక్స్ట్ 48. యత్సేవయాగ్నేరివ రుద్రరోదనం పుమాన్ విజహ్యాన్ మలమాత్మనస్తమః భజేత వర్ణం నిజమేష సోవ్యయో భూత్యా సా ఈశ పరమో గురుర్గురోః. సో ఇక్కడ ఏం చెప్తారంటే, ఎవరైనా సరే, రాజు అంటాడు, ఎవరైనా భౌతిక బంధనాల నుంచి మనం ముక్తి పొందాలి అనుకుంటే భగవంతుడికి సేవ చేసుకోవాలి, అజ్ఞానాన్ని అనే కల్మషాన్ని వదిలేసేయాలి. ఈ విధంగా అంటే రకరకాల కార్యాలు, పుణ్యము పాపం అని ఇందులో మునిగిపోతున్నారు జనాలు. పుణ్యకార్యాలు పాపకార్యాలు చేసుకుంటారు, ఇవన్నీ వదిలేసేయాలి. మన అసలైన స్వరూపం ఏంటి, మన అసలైన స్వరూపం ఏంటో తెలుసుకొని ఆ విధంగా మనము భగవంతుడికి సేవ చేసుకోవాలి. ఎలాగైతే ఇప్పుడు బంగారం కానీ వెండి, అందులో ఎంతో ధూము దుల్లి మట్టి అంటుకుంటుంది కదా, కానీ అది అలా మట్టిలో దాన్ని మనము అగ్నిలో పెడితే అది శుద్ధం అయిపోతుంది. సో ఈ విధంగా ఇక్కడ అలా మనకి
మీరు గురువు, మీరు మమ్మల్ని శుద్ధం చేస్తారు, చేయాలి, మీరు మా గురువు, పరమ గురువు అని భగవంతుడిని ఇలా ప్రాధేయపడతాను అనమాట రాజు. సో అంటే మనము మన జీవితాన్ని శుద్ధపరచుకోవడానికి ప్రయత్నించాలి. ఇది మన జీవితం, మనిషి జీవితం యొక్క లక్ష్యం. తపో దివ్యం పుత్రకాయేన సత్వం శుద్ధ్యేత్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లేకపోతే ఇక్కడ కారణం గుణ సంగోస్య సత్ అసత్ యోని జన్మషు. ఈ 3 గుణాల కారణంగా రకరకాల జన్మలు మనం తీసుకుంటూనే ఉంటాం. సో అందుకనే ఇక్కడ మనము మన యొక్క అసలైన అస్తిత్వాన్ని అర్థం చేసుకునేది భగవంతుడికి భక్తి సేవ చేసుకుని, లేకపోతే మనం ఎప్పుడు అర్థం చేసుకోలేము దాన్ని. అని ఇక్కడ రాశారు. కర్మ, జ్ఞాన, యోగ ద్వారా మనం అర్థం చేసుకోలేము భగవంతుడిని. భగవంతుడిని మనం అర్థం చేసుకోవడము ఈ విధంగా భగవంతుడికి సేవ చేసుకొని, భక్తి చేసుకొని. సో ఈ విధంగా ఇక్కడ కొన్ని విషయాలు ప్రభుపాద గారు మెన్షన్ చేస్తున్నారు. సో మన అసలైన స్వరూపం ఏంటంటే మనం కూడా ఆ భగవంతుడి యొక్క అంశాలని, అవునా? సో అందుకనే మనం కూడా అలా ఆనందాన్ని ఆస్వాదించాలి. ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదిస్తేనే మనం అసలైన సంతృప్తిని పొందగలం. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. అందుకే అలా ఒక్కొక్కసారి భగవంతుడు వస్తాడు, ఒక్కొక్కసారి భగవంతుడి ప్రతినిధి వచ్చి ప్రచారం చేస్తాడు భగవంతుడి మహిమని అనే ఆదేశాలను. సో అవి మనం స్వీకరించాలి. అలా స్వీకరించి పాటించి మనం కూడా ఇంకొకరికి ప్రచారం చేయాలి. అది అసలైన గురువు అనే ఒక పదానికి అర్థం. ఏదో గురువు అంటే పోస్ట్ పొజిషన్ కాదు. గురువు అంటే అలా అందరికీ ప్రచారం చేయాలి. భగవంతుడి బోధనల్ని, శిక్షణని అందరికి ప్రచారం చేసి మార్గదర్శనం చేయాలి. యారదేకే తారకదే కృష్ణ ఉపదేశ్. సో ఒక ప్రామాణికమైన గురువు ఆయన తన శిష్యులకి ఇలా భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పిన బోధనలే వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఆయన నచ్చేస్తాడు, లేకపోతే తెలియజేస్తాడు. ఇది మెయిన్ ఒక గురువు యొక్క కర్తవ్యం, ముఖ్య కర్తవ్యం కదనమాట. సొంతంగా ఏం సృష్టించాల్సిన అవసరం లేదు. చాలా మంది బోగస్ గురువులు ఉంటారు, సొంత సిద్ధాంతాన్ని సృష్టిస్తారు. అలా కాదు. పరంపరలో మనము కృష్ణుడి నుంచి మొదలైన పరంపరలో ఏదైతే గురువు నుంచి నేర్చుకున్నామో అది మనము ఇంకొకరికి తెలియజేయాలి. సో అదే ఇక్కడ పరంపర, గురు పరంపర, బ్రహ్మదేవుడు, తర్వాత నారదుని, తర్వాత వ్యాసదేవుడు, తర్వాత మధ్వాచార్యులు, ఇలా ఎంతో మంది ఆచార్యులతో కూడుకున్న మన పరంపర బ్రహ్మ మధ్వ గౌడీ వైష్ణవ పరంపర. అందులోనే శిల ప్రభుపాదుల వారు వస్తున్నారు. ఆయన నుంచి మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటాము, ఇలా చర్చించుకుంటాము. సో ఇది సరైన జ్ఞానం భగవంతుడికి సంబంధించింది. నెక్స్ట్ 49వ శ్లోకం. నయత్ ప్రసాదాయుత భాగలేశం అన్యేజదేవా గురవో జనా స్వయం కర్తుం సమేతా ప్రభవంతి పుంసస్ తమీశ్వరం త్వాం శరణం ప్రపద్యే. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మీరు ఎంత కృపను ఇవ్వగలరో అంత కృప, దానికి 110,000 అంటే 10,000 భాగాలు చేస్తే ఆ ఒక్క భాగం, 10,000 భాగాలు ఒక భాగం కృప కూడా ఈ దేవతలు గాని, ఈ గురువులు గాని, లేకపోతే ఈ అందరూ జీవాత్మలు, జీవరాశులు కూడా కలిపి కూడా వాళ్ళు ఇవ్వలేరు. ఇండివిజువల్ గా కానీ కలిపి కానీ అందరు కలిపి కూడా మీరు మాకు ఇచ్చే కృపలో 10,000 భాగాలు చేసి ఒక భాగం కూడా వాళ్ళు ఇవ్వలేరు. అందుకే నేను మీ చరణాల దగ్గరే శరణాగతం అవుతానని కోరుకుంటున్నాను. ఇదే నా కోరిక. సో భగవంతుడు ఎంత గొప్ప అనేది ఇక్కడ అద్భుతంగా సత్యవ్రత రాజు వర్ణిస్తున్నాడు. అందుకే మనం అర్థం చేసుకోవచ్చు, సత్యవ్రత రాజు ఎంత మంచి రాజు. ఆయన కోసం భగవంతుడు లీల చేస్తున్నాడు. సో ఈ విధంగా చాలా మంది యాక్చువల్లీ భగవంతుడు విష్ణు దగ్గరికి రారు పూజ చేసుకోవాలి. ఎందుకంటే అలా మనం ఆర్డర్ ఇచ్చిందల్లా విష్ణు సప్లై చేస్తాడు భగవంతుడు అని గ్యారంటీ లేదు. అది మనకు పనికొచ్చేదైతే భక్తి మార్గంలో మనకు అది ఉపయోగపడదైతే భగవంతుడు మనకి ఇస్తాడు, లేకపోతే మనకు ఇవ్వడు. కానీ దేవతలు, మిగతా వాళ్ళు అలా కాదనమాట. మీరు దేని గురించి ఆరాధించుకుంటే వాళ్ళు మీకు అది ఇచ్చేస్తారు వెంటనే. కానీ భగవంతుడు అంత వెంటనే ఇవ్వడు. అందుకే భగవంతుడు విష్ణు దగ్గరికి వచ్చి పూజిస్తున్నారు చాలా తక్కువ. ఎందుకంటే దేవతల దగ్గరికి వస్తే వెంటనే రిజల్ట్స్ వస్తాయనేసి అనుకుని వెళ్తారు.
ఇంకా భగవంతుడు అంటాడు కదా, అంతవరకు ఇవన్నీ ఇలాంటి వరాలు, భౌతిక వరాలన్నీ కూడా ఏం పనికిరావు. ఎందుకంటే ఏదో కొన్ని రోజులు ఉంటారు ఆ వరాలని భోగిస్తారు. తర్వాత వర్షిపింగ్ డెమిగాడ్స్ వన్ మే గెట్ రిజల్ట్స్ బట్ డిస్క్రైబ్ తో అంతవంతు ఫలం తెషన్. ఈ దేవతల ద్వారా వచ్చే ఫలాలన్నీ కూడా టెంపరీ అన్నమాట. కొన్ని రోజుల తర్వాత అవి భౌతిక ఫలాలు కదా, అన్ని కూడా నశించిపోతాయి, ఫినిష్ అయిపోతాయి. సో అందుకే దీనికి పెద్దగా పర్మనెంట్ వాల్యూ ఏం లేదు, అవునా. అందుకనే విష్ణువు ద్వారా వచ్చే కృప అది ఆధ్యాత్మిక లాభం, అది ఎప్పుడు నశించిపోదు. అందుకే ఈ విధంగా ఒక దేవత నుంచి, ఒక భోగస్ గురువు నుంచి ఆశీర్వాదం కోసం తెగ ప్రయత్నించి లాభం లేదు. ఒకవేళ ఆశీర్వాదమే కావాలంటే మీకు one should aspire only for the benediction offered by the Supreme Personality of Godhead. సో భగవంతుడు ఏది కోరుకుంటే అది నాకు ఇవ్వని, అది చేయని అని మనం కోరుకోవాలి. మనం ఫిక్స్ చేయకూడదు నాకు ఇది కావాలి అది కావాలి అని. భగవంతుడా నాకు ఏది అవసరం నువ్వే చూసుకో, దాని ద్వారా భక్తిని బాగా చేసుకుని భగవంతానికి తిరిగి రావాలి. సో నేను నీకు సంపూర్ణంగా శరణాగతుడు అంటే ఏంటి, సంపూర్ణమైన శరణాగతి అంటే ఏంటంటే ఇంకా నా ఒపీనియన్ లేదు, మీ ఒపీనియన్ నా ఒపీనియన్, అది సింపుల్ లాజిక్, సింపుల్ లైన్. అంటే మీ ఆలోచనే నా ఆలోచన, నాకు సపరేట్ ఆలోచన ఏం లేదు, మీ కోరికే నా కోరిక, నాకు సపరేట్ కోరిక ఏం లేదు. ఇది శరణాగతి అంటే. ఇప్పుడు నాకు కావాల్సింది, నా కోరికలు, నా ఇచ్చలు అన్ని వదిలేశాను, మీ కోరిక, మీ ఆలోచన, మీకు కావాల్సింది నేను చేస్తాను, అక్కడే నాకు ఆనందం ఉంది. ఇది అసలైన శరణాగతి. సో ఇక్కడ అలా శరణాగతం అవ్వడానికి ఇక్కడ రాజు ఇక్కడ భగవంతుడితో ప్రార్థన చేసుకుంటున్నాడు. అచక్షుర్ అందస్య యథాఘ్రణీకృతస్ తదా జనస్య విదుషో బుధో గ్రహ గురు త్వం అర్కదృక్ సర్వదృశాం సమీక్షణం వృతో గురుర్న స్వగతిం బభూత్సతాం. అనువాదం: ఎలాగైతే ఒక గుడ్డివాడు కళ్ళతో చూడలేడు, అతను ఇంకొక గుడ్డివాడిని తన యొక్క నేత, మార్గదర్శిగా ఎంచుకుంటాడు. అలాగే ఏ ప్రజలైతే మనిషి యొక్క జీవిత లక్ష్యాన్ని తెలుసుకోలేరో, తెలియదు వాళ్ళకి, జీవిత లక్ష్యం ఏంటని తెలియని వాళ్ళు కూడా అలాగే వాళ్ళు ఏం చేస్తారు, ఎవరో ఒకరిని గురువుగా స్వీకరించేస్తాడు. అతనికి మూర్ఖుడే అవ్వచ్చు, అజ్ఞాని అవ్వచ్చు, అలాంటి ఒక మూర్ఖుడిని గురువుగా స్వీకరిస్తాడు. కానీ అది తప్పు, అలా చేయకూడదు. మనకి ఏంటంటే ముందు ఆత్మ సాక్షాత్కారం అనే జ్ఞానం ఉండాలి మనకి. అప్పుడు అందుకనే ఈ విధంగా మనం ఆత్మ సాక్షాత్కారంలో మనకి జ్ఞానం ఉంది, ఆ విషయంలో ఆసక్తి ఉంది కనుక మనం భగవంతుడిని ఇక్కడ పరం గురువుగా స్వీకరించగలుగుతున్నాం. ఎందుకంటే ఇలా పరం గురువు మనం స్వీకరిస్తున్నాం ఒక భగవంతుడిని. ఎందుకంటే ఆ భగవంతుడిని అన్ని చోట్ల మనం దర్శించుకోవచ్చు. ఎలాగైతే సూర్యుడి యొక్క వెలుతురు అన్ని చోట్ల వెళ్తుందో అలాగే భగవంతుడు అందరి చోట్ల, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నారు కనుక సో ఈ విధంగా మనం భగవంతుడిని ఈజీగా ఆరాధించుకోవచ్చు, చూడొచ్చు అని చెప్తారు. సో ఇక్కడ నెక్స్ట్ ఆ 51 శ్లోకం చూద్దామంట. జనో జనస్యాదిశతే సతి గతిం యయా ప్రపద్యేత దురత్యయం తమః త్వం త్వవ్యయం జ్ఞానమమోఘమంజసా ప్రపద్యతే యేన జనో నిజం పదం. సో ఎవరైతే ఒక బోగస్ గురువు ఉంటాడో, ఇక్కడ జెన్యూన్ గురువు, బోగస్ గురువు అనేది అర్థం అవుతుంది అన్నమాట. ఇక్కడ చెప్తాడు, ప్రార్థించుకుంటాడు ఈ రాజు. ఎవరైతే బోగస్ గురువు ఉంటాడో ఆయన ఎప్పుడు తన శిష్యులకి ఏం చెప్తారంట, వాళ్ళ శిష్యులకు కూడా భౌతిక అభివృద్ధే కావాలి, ఆయన కూడా అలాగే భౌతిక అభివృద్ధి ఎలా చేసుకోవచ్చు, ఇంద్రియాలని ఎలా తృప్తిపరచుకోవచ్చు, ఈ విధంగా వాళ్ళకి ఆదేశాలు ఇస్తారు. అలాంటి మూర్ఖ శిష్యులు, బోగస్ గురువుని మూర్ఖ శిష్యులు అయితే ఫాలో అవుతారో వాళ్ళు కూడా అలా ఆదేశాలని ఫాలో అయ్యి ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండిపోతారు. కానీ మీరిచ్చే జ్ఞానం, తెలివైన వ్యక్తులు అని అర్థం చేసుకొని ఆ జ్ఞానం ద్వారా వారు అసలైన స్వరూపాన్ని తెలుసుకుంటారు.
వాళ్ళు సనాతన ధర్మం ద్వారా సనాతన స్వరూపం ఏంటనే విషయాన్ని తెలుసుకోగలుగుతారు. సో అదే అనమాట తేడా ఇక్కడున్న బోగస్ గురువులకి ఇంకా అసలైన భగవంతుడికి. గురువుగా ఎప్పుడైతే భగవంతుడు వ్యవహరిస్తారో దానికి డిఫరెన్స్. సో అందుకనే ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అసలైన గురువుని ఎలా ఎంచుకోవాలి, ఇలా ఎవరైనా ఎప్పుడు మీ భౌతిక ఉన్నతి ఇంకా ఇంద్రియ తృప్తి బాగా ఎలా చేసుకోవాలని నేర్పించే వాళ్ళు అసలైన గురువులు కాదు. భగవద్ధామానికి ఎలా వెళ్ళాలో దానికి దారి చూపే వాళ్ళు అసలైన గురువు. త్వం సర్వలోకస్య సుహృత్ప్రియేశ్వరో హ్యాత్మా గురుర్జ్ఞానమభీష్టసిద్ధిః తథాపి లోకో న భవంతమందదీర్ జానాతి సంతం విధిబద్ధకామః. హే ప్రభు, మీరే నా యొక్క అసలైన బంధువు, మిత్రుడు, శ్రేయోభిలాషి. మీరే మమ్మల్ని నియంత్రించేది, మీరే మాలో ఉండే పరమాత్మ, మీరే అన్ని ఆదేశాలు ఇచ్చేది కూడా, సరైన సంపూర్ణమైన ఉన్నతమైన జ్ఞానాన్ని ఇచ్చేది మాకు, ఇంకా మా కోరికలన్నీ కూడా తీర్చేది మీరే. మీరు మా హృదయంలోనే నివసిస్తున్నారు. కానీ ఏ మూర్ఖులైతే వాళ్ళ హృదయంలో కామవాసన తప్ప ఇంకా వేరే ఏం లేదో వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. సో మెయిన్ పాయింట్ అనమాట. మనం భగవంతుడిని బద్ధజీవులు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం అంటే మనలో ఇంకా ఎన్నో రకాల భౌతిక కోరికలు, కామవాసన ఉండడం కారణంగా భగవంతుడిని అర్థం చేసుకోలేకపోతున్నాం. సో ఈ విధంగా భగవంతుడిని అర్థం చేసుకోవాలంటే ఆయన కృప కావాలి మనకి సరిగ్గా భక్తి చేసుకుంటే దదామి బుద్ధి యుగంతం, ఆయన మనకి బుద్ధిని ప్రసాదిస్తారు. అలా భగవంతుడి ఇచ్చిన బుద్ధి ద్వారా, భగవంతుడి ఇచ్చిన జ్ఞానం ద్వారా మనం భగవంతుడిని అర్థం చేసుకోవచ్చు. మన భక్తి చేసి మనం భగవంతుడి కృపను పొందవచ్చు ఈ విధంగా. కానీ ఒకరే కూర్చొని నేను సొంతంగా ధ్యానం చేసుకొని, అలా ధ్యానం చేసుకొని సొంతంగా ఆలోచించుకొని మాక్సిమం బ్రహ్మభూత ప్రసన్నాత్మ ఉన్న శోచతి నా కాంక్షది అటువైపుకి రావచ్చు. కానీ దాని తర్వాత ఇంకా అసలైన ఆధ్యాత్మిక జీవనాన్ని ఆస్వాదించాలంటే మాత్రం భక్తి చేసుకోవాల్సింది. అందుకే దాని తర్వాత భక్తి వాళ్ళకు లభిస్తే అప్పుడు సంపూర్ణమవుతుంది వాళ్ళ ఈ యొక్క భక్తి ప్రాసెస్ ద్వారా వారి యొక్క ప్రయత్నం. అందుకని ఇక్కడ చెప్పారనమాట, భగవంతుడిని అర్థం చేసుకోకుండా అసలు మనము ఆధ్యాత్మిక జీవితంలో ఆనందాన్ని అసలు పొందలేము. అందుకే ఇక్కడ చెప్పారనమాట, భక్తి చేసుకోవడం ఒకటే మార్గం, జీవితం యొక్క ఉద్దేశం భక్తి చేసుకోవడం. ఈ విధంగా ఎలా చేసుకోవాలి భక్తి, తద్వారా భగవద్ధామానికి ఎలా తిరిగి వెళ్ళాలి అది నేర్పించడానికి భగవంతుడు ఇక్కడికి వస్తాడు, అవతారం తీసుకుంటాడు, మనకి శాస్త్రాలు ఇచ్చారు. సో నెక్స్ట్ 53వ శ్లోకం. త్వం త్వం అహం దేవ వరం వరేణ్యం ప్రపద్య ఈశం ప్రతిబోధనాయ చింద్యర్థదీపైర్భగవన్ వచోభిర్ గ్రంథి నిర్దయాన్ విగణస్వం లోక. ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ శ్లోకంలో ప్రార్థించుకుంటున్నారు రాజు, హే భగవంతుడా, ఇలా మాకు సరైన ఆత్మ సాక్షాత్కారం కలగడానికి నేను మీ దగ్గర శరణాగతం అవుతున్నాను. ఏ దేవతలైతే మిమ్మల్ని ఆరాధించుకుంటారో పరమేశ్వరుడిగా, అందరికీ ఈశ్వరుడుగా, మీ యొక్క ఈ ఆదేశాల ద్వారా మా యొక్క జీవితం యొక్క ఉద్దేశం అనేది అర్థమవుతుంది. తద్వారా మా హృదయంలో ఉండే ఈ యొక్క బంధనాలన్నింటినీ మీరు తొలగించేసేయండి. తద్వారా నా జీవిత లక్ష్యాన్ని నేను తెలుసుకోగలను అని ఈ విధంగా ప్రార్థించుకుంటున్నారు. ఇక్కడ అంటే ఇక్కడ ఎలాగైతే అర్జునుడు కృష్ణుడిని స్వీకరించాడో, మీ గురువుని మీరు మిమ్మల్ని గురువుగా స్వీకరిస్తున్నాను, నాకు మార్గదర్శనం చేయండి అని, ఒక విధంగా అలాగే ఇక్కడ సత్యవ్రత రాజు భగవంతుడినే మీరే నా గురువు, పరమ గురువు, మీరు నాకు మార్గదర్శనం చేయండి, ఆదేశాలు ఇవ్వండి, నాకు జ్ఞానోదయం చేయండి అని కోరుకుంటున్నాను, నేను మీకు శరణాగతం అవుతున్నానని చెప్పుకుంటున్నాడు. మరి ఆయన శరణాగతం అయిపోయాడు. ఇప్పుడు తర్వాత మరి భగవంతుడు ఏం చేస్తాడు? శ్రీ శుక ఉవాచ ఇత్యుక్తవంతం నృపతిం భగవానాదిపురుషః మత్స్యరూపీ మహాంబోధో విహరం సత్వమబ్రవీత్.
సరే, సుఖదేవ గోస్వామి అంటారు, ఎప్పుడైతే సత్యవ్రత రాజు ఇలా ప్రార్థన చేసుకున్నాడు భగవంతుడి దగ్గర, మత్స్యావతారంలో భగవంతుడు వచ్చినప్పుడు అలా నీళ్ళల్లో తిరుగుతున్నప్పుడు, ఆ ప్రళయ సముద్రంలో తిరుగుతున్నాడు భగవంతుడు. ఆ టైంలో ఇలా ప్రార్థించుకున్నాడు ఎవరు? సత్యవ్రత రాజు. అప్పుడు భగవంతుడు ఏమన్నాడంటే, పురాణ సంహితాం దివ్యాం సాంఖ్యయోగా క్రియావతీం సత్యవ్రతస్య రాజర్షేర్ ఆత్మగుహ్యం అశేషతః. భగవంతుడు ఏం చెప్పాడంటే అప్పుడు రాజుకి ఆ విధంగా సాంఖ్య యోగాన్ని వర్ణించాడు. మనకి గుర్తుంది అనుకుంటా, మనం చదువుకుంటాము భగవద్గీతలో కూడా కృష్ణుడు ఫస్ట్ అర్జునుడికి సాంఖ్యయోగం చెప్తారు. తద్వారా ఈ సాంఖ్యయోగం అంటే ఆత్మతత్వం, ఆత్మ ఏంటి, శరీరం ఏంటి, ఈ భౌతికం ఏంటి, ఆధ్యాత్మికం ఏంటి అనే విషయాన్ని. సో ఇండైరెక్ట్ గా అది భక్తి యోగంలోనే అంగం, ఒకటి పార్ట్. ఫైనల్ గా భక్తి యోగనే చెప్తారు, భగవంతుడు నేర్పిస్తాడు అర్జునుడికి. అలాగే ఈ విధంగా ఈ సాంఖ్యయోగంతో పాటు ఇక్కడ మత్స్యావతారంలో భగవంతుడు సత్యవ్రత రాజుకి రకరకాల పురాణాలు నుంచి కథలు చెప్తూ అందులోంచి ఎన్నో శిక్షణలు ఇస్తున్నాడు. అలాగే ఎన్నో సంహితల గురించి చెప్పాడు. ఈ విధంగా లార్డ్ ఎక్స్ప్లెయిన్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆల్ దీస్ లిటరేచర్స్. ఇక్కడ మళ్ళీ శాస్త్రాల్లో కూడా భగవంతుడి గురించి వర్ణించబడింది. అదే ఆ వర్ణన కూడా భగవంతుడు ఆ ఇతిహాసాల పురాణం నుంచి ఎన్నో కథలు చెప్తూ ఎన్నో బోధనలు ఇస్తున్నారు అనమాట ఈ సత్యవ్రత రాజు కంటే. డైరెక్ట్ ఈ సత్యవ్రత రాజు భగవంతుడి నుంచి అంతా శిక్షణ పొందాడు, గురువుగా ఆయన స్వీకరించి. అశ్రౌషిదృషిభిः సాకం ఆత్మతత్వం అసంశయం నావ్యాసేనో భగవతా ప్రోక్తం బ్రహ్మ సనాతనం. ఈ విధంగా అందరూ ఇప్పుడు సత్యవర్తి రాజుతో పాటు ఎంతోమంది ఋషులు అందరూ కూడా బోట్లో కూర్చొని ఉన్నారు. బోట్లో కూర్చొని ఇప్పుడు భగవంతుడు చెప్పే ఆధ్యాత్మిక బోధనల్ని వింటూ ఉన్నారు అనమాట. ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే వైదిక గ్రంథాల నుంచి, సనాతన ధర్మం గురించి. కాబట్టి భగవంతుడు ఋషులు మునులు అందరూ కూడా వాళ్ళెవరికి కూడా ఎటువంటి సందేహం లేదు. రాజు ఇంకా అక్కడ ఉన్న ఋషులందరికీ కూడా ఏం సందేహం లేదు, ఈయనే మత్స్యావతారంలో వచ్చింది ఈయనే భగవంతుడు అని సంపూర్ణంగా వాళ్ళకి అర్థమైపోయింది. నిస్సందేహంగా వాళ్ళు ఇప్పుడు ఆయన దగ్గర నుంచి బోధనలు స్వీకరిస్తున్నారు. అతీత ప్రళయాపాయ ఉత్థితాయ సవేదసే హత్వాసురం హయగ్రీవం వేదాన్ ప్రత్యాహరద్ధరి. ఎలాగైతే పూర్వపు రోజు ఎప్పుడైతే ప్రళయం జరిగిందో దాని యొక్క అంతంలో భగవంతుడిలా హయగ్రీవ అనే అసురుడిని చంపేశాడు కదా. చంపేసి మళ్ళీ వేదాలు అయితే దొంగిలించాడు అతని దగ్గర నుంచి వేదాలు తీసుకుని తిరిగి బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు మళ్ళీ నిద్రలోంచి మేలుకున్నాడు అప్పుడు ఆయనకు మళ్ళీ తిరిగి వేదాలు ఇచ్చేశాడు. సతు సత్యవ్రతో రాజా జ్ఞాన విజ్ఞాన సంయుతః విష్ణో ప్రసాదాత్ కల్పేస్మిన్నాసీద్వైవస్వతో. ఇలా సత్యవ్రత రాజు ఇలా సంపూర్ణమైన వైదిక జ్ఞానం భగవంతుడి నుంచి పొంది ఇప్పుడు భగవంతుడి కృప పాత్రయ్యాడు. రైట్, భగవంతుడి యొక్క కృప ద్వారా ఆ సత్యవ్రత రాజే ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతం వైవస్వత మనువు అంటే సూర్య భగవానుడి యొక్క పుత్రుడి రూపంలో జన్మించి వచ్చాడు. ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు సుఖదేవ గోస్వామి. ఈయన సాధారణమైన వ్యక్తిగా సత్యవ్రత ఇంత జ్ఞానాన్ని తీసుకున్న తర్వాత నెక్స్ట్ జీవితంలో ఆయన భగవంతుడు ఆయనే మనువు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మనువు ఈ సత్యవ్రత రాజే. ఇప్పుడు శ్రాద్ధ దేవ అనే పేరుతో ఆయన జన్మ తీసుకున్నాడు, సూర్యుడి యొక్క పుత్రుడిగా. ఆయన పేరే వాయువస్వత మనువు లేకపోతే శ్రాద్ధ దేవ, ఇద్దరు ఒకటే. ఆయన ఇప్పుడు కరెంట్ మనువు, ఆయనే పరిపాలించేది ఇప్పుడు బ్రహ్మాండాన్ని. సో ఆ విధంగా ఇక్కడ ఈ విషయాన్ని స్పష్టం చేస్తారు. ఈ లీల మాత్రం జరిగింది, ఈ విషయాన్ని గురించి స్పష్టం చేస్తున్నారు ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్కి. ఈ సత్యవ్రత వృత్తాంతం అంతా కూడా చక్షుష మన్వంతరంలో జరిగింది ఆయన చరిత్ర.
సో ఈ చాక్షుష మన్వంతరం అయిపోయిన తర్వాతనే ఈ వైవస్వత మన్వంతరం మొదలైంది. సో భగవంతుడి యొక్క కృప ద్వారా సత్యవ్రత ఈ విధంగా నెక్స్ట్ డైరెక్ట్గా భగవంతుడి యొక్క మత్స్యావతారం నుంచి శిక్షణలు పొందాడు. అంత ఆధ్యాత్మికం ద్వారా జ్ఞానం ద్వారా ఆయన వృద్ధి చెందాడు. సో నెక్స్ట్ 59 సత్యవ్రతస్య రాజర్షేర్ మాయా మత్స్యస్య శారంగినః సంవాదం మహదాఖ్యానం శ్రుత్వా ముచ్యేత కిల్బిషత్. ఈ కథ ఏదైతే ఉందో సత్యవ్రత రాజుకి సంబంధించింది, ఇంకా మత్స్యావతారానికి సంబంధించింది. భగవంతుడి విష్ణు యొక్క అవతారం. ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక కథ. ఎవరైనా ఈ కథని అంటే అన్ని రకాల పాపాల నుంచి ముక్తులైపోతారంట. సరే, మీరు ప్రతి పాస్ట్ టైం దగ్గర చూస్తున్నారు ఈ విషయాన్ని. ఇలా భగవంతుడి యొక్క కథ వింటే చాలు, వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే భగవంతుడి లీలలు శ్రవణం చేస్తే పాపాల నుంచి మనం ముక్తులైపోతాం. మనం చేసిన పాపాలు అన్నీ తొలగిపోతాయి. అందుకని భగవంతుడి యొక్క కథను శ్రవణం చేయడం ద్వారా మనం ఎంతో మనకు అది శుభం కలిగిస్తుంది, ఎంతో మేలు జరుగుతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట, అందుకే చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ 60వ శ్లోకం. అవతారం హరేర్యోయం కీర్తయేదన్వహం నరః సంకల్పాస్తస్య సిద్ధ్యంతి సయాతి పరమాం గతిం. ఈ విధంగా నెక్స్ట్ ఏం చెప్తారంటే, ఎవరైనా సరే ఈ యొక్క మత్స్యావతారం సత్యవ్రత రాజు యొక్క లీలను వర్ణిస్తే వారి యొక్క అన్ని ఆకాంక్షలు కోరికలు పూర్తయి వాళ్ళు తప్పకుండా తిరిగి భగవద్ధామానికి వెళ్తారంట. సో ఇది ఫలశ్రుతి అండి. మత్స్యావతారం యొక్క లీల వినడం ద్వారా పాపాలు తొలగిపోతాయి, భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతాం. సో విధంగా ఇది చెప్పడం ద్వారా ఈ ఫలితం జరుగుతుందంట. నెక్స్ట్ 61వ శ్లోకం. ప్రళయ పయసి ధాతు సుప్త శక్తేర్ముఖేభ్యః శృతిగణం ఆప్నీతం ప్రత్యుపాదత్తహత్వ దితిజం అకతయోద్యో బ్రహ్మ సత్యవ్రతానాం తమహం అఖిల హేతుం జిహ్మమీనం నతోస్మి. ఇప్పుడు ఫైనల్ గా శుభదేవ గోస్వామి అంటున్నారు, నేను ఆ భగవంతుడికి, పరమేశ్వరుడు భగవంతుడికి ఎవరైతే ఇలా పెద్ద మత్స్యావతారంలో వచ్చారు, ఈ విధంగా వైదిక శాస్త్రాల్ని మళ్ళీ తిరిగి సంరక్షించారు, తర్వాత ఆ విధంగా ఆయన బ్రహ్మదేవుడికి తిరిగి ఇచ్చేశారు. ఈ విధంగా ఎవరైతే బ్రహ్మదేవుడి నిద్రలోంచి మేలుకున్నాడో ఆయనకి భగవంతుడు తిరిగి ఇచ్చేశాడు. సో ఈ విధంగా ఈ యొక్క అవతారంలో ముఖ్యంగా భగవంతుడు మత్స్యావతారంలో సత్యవ్రత రాజుకి ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆయనతో పాటు ఇంకా ఋషులకు కూడా. సో ఇది మొత్తం సత్యవ్రత రాజు మరియు మత్స్యావతారం యొక్క లీలా వృత్తాంతం. ఈ యొక్క శ్లోకంతో ముగుస్తుంది లాస్ట్ శ్లోకం. సో ఈ విధంగా మనం చూడొచ్చు. దీంతో ఈ 8వ స్కందం కూడా ముగుస్తుంది. సో 2 మత్స్యావతారాల గురించి ఇక్కడ వర్ణించారు. సో మరి ఈరోజు ఇక్కడే సెలవు తీసుకున్నామంట, సమయం కూడా అయిపోయింది. చాలా చాలా ధన్యవాదాలు. సక్సెస్ఫుల్గా మీ అందరి సహకారంతో మనం 8వ స్కందాన్ని కూడా పూర్తి చేసాము. రేపటి నుంచి 9వ స్కందాన్ని కూడా మొదలు పెడదామంట. సో చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీల ప్రభుపాద్ కీ జై, సమవేత భక్త వృంద్ కీ జై, శ్రీమద్ భాగవతం కీ జై.